వెల్కమ్ ఆల్. సో, ఈరోజు మనం రియల్ ఎస్టేట్‌లో ఫస్ట్ క్లాస్ ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్‌లో ఉన్నాము. సో, ఈ ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్‌లో మనం తీసుకుంటే గనక ఫస్ట్ ఎర్త్ భూమి దగ్గర నుంచి తీసుకుందాం. భూమి మీద మొత్తం మూడింతలు వాటరే ఉంది. ఒక్క వంతు మాత్రమే భూమి ఉంది. ఆ ఒక్క వంతు భూమిలో గూడా 60% భూమి అంతా గూడా ఎడారులు, మన అడవులు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు అంటే మనిషి బ్రతకడానికి అనుగుణంగా లేనటువంటి భూమి 60% తీసేస్తే 40% మాత్రమే మనిషి అనుగుణంగా బ్రతకడానికి అనుగుణంగా ఉన్నటువంటి భూమి చాలా తక్కువగా ఉంది. సో, మీరు ఓవరాల్‌గా చెక్ చేస్తే భూమి పైన భూమియే తక్కువుంది. అందులో మనిషి బ్రతకడానికి అనుగుణంగా ఉన్నటువంటి భూమి ఇంకా తక్కువగా ఉంది. ఓకే. సో, భూమి మీద పాపులేషన్ అనేది ఎలా పెరుగుతుంది అనేది మనము worldometers.info అనే వెబ్‌సైట్‌లో మనం చెక్ జేయొచ్చు. ఈ worldometers.info అనే ఈ వెబ్‌సైట్‌లో వరల్డ్ పాపులేషన్ ఎంతుంది? ఈ సంవత్సరం ఎంత పెరిగింది? ఎంతమంది పుట్టారు ఈరోజు? ఇవాళ ఎంతమంది చనిపోయారు? ఈరోజు పాపులేషన్ గ్రోత్ ఏంటి? ఈ సంవత్సరం పాపులేషన్ గ్రోత్ ఏంటి? ఎవ్రీథింగ్ మనము లైవ్‌లో చెక్ జేయొచ్చు. వీలైతే మీరు ఇప్పుడే ఈ నిమిషమే మీరు worldometers.info వెబ్‌సైట్‌కెళ్ళి ఒక్కసారి మన కరెంట్ వరల్డ్ పాపులేషన్‌ని చూడండి. ఓకే. సో, 2024లో మనకి 8 బిలియన్స్ అంటే 800 చేంజ్ క్రోర్స్ ఉన్నటువంటి పాపులేషన్ 2030 వరకు తీసుకుంటే గనక మనకి 9 బిలియన్స్ అంటే 900 క్రోర్స్ జనాభాకి వెళ్ళబోతుంది. అండ్ 2050 వావ్! 1100 క్రోర్స్ వరకు వెళ్ళబోతుంది జనాభా. ఈ భూమి మీద జనాభా. ఓకే. సో, ఇక్కడ పక్కన గూడా మీరు చూస్తే గనక ఒకప్పుడు చిన్న హట్స్ గుడిసెల్లో ఉండే పబ్లిక్ పాపులేషన్ అంతా గూడా చిన్న చిన్నగా G+1, G+2 అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఇలా మనకి మన ఫ్లోర్స్ అనేది పెరుగుతూ 100+ ఫ్లోర్స్ అయిపోయింది ఇప్పుడు మొత్తం టోటల్. మీరు ఎక్కడైనా చూడండి హైదరాబాద్ సరౌండింగ్‌లో, ముంబై అండ్ బెంగుళూరు ఎక్కడైనా సరే 100+ ఫ్లోర్స్ బిల్డింగ్ ఎందుకు అవుతుంది అనంటే భూమి పైన మనిషి బ్రతకడానికి అనుగుణంగా ఉన్నటువంటి భూమి తక్కువగా ఉంది. జనాభా పెరుగుతూనే ఉంది. సింపుల్ లాజిక్. ఓకే. సో, ఇకపోతే బేసిక్స్. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది రియల్ ఎస్టేట్‌కి ఒక ఇంట్రొడక్షన్ మాత్రమే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం బేసిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. బేసిక్స్‌లలో రియల్ ఎస్టేట్స్ ఎన్ని రకాలైనటువంటి రియల్ ఎస్టేట్ ఉంది మనకి. 4 రకాలైనటువంటి రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి మనకి. ఒకటి రెసిడెన్షియల్ గనుక చూసుకుంటే మనము ఎక్కడైతే మనము ఒక మనిషి అనేది నివసిస్తాడో అది రెసిడెన్షియల్ అని అంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇల్లులు గానివ్వండి, ఇండివిడ్యువల్ హౌసెస్, అపార్ట్మెంట్స్ గానివ్వండి ఏదైనా సరే రెసిడెన్షియల్ కిందకి వస్తుంది. ఇది ఒక రకమైనటువంటి రియల్ ఎస్టేట్. ఇకపోతే కమర్షియల్. మీరు ఆ కమర్షియల్ అనే వర్డ్‌ని అబ్జర్వ్ చేసారా? కమర్షియల్ అనే వర్డ్‌లోనే కామర్స్ అని ఉంది. కామర్స్ అంటేనే డబ్బుతోటి ముడిపడి ఉంది. డబ్బుతోటి. ఓకే. సో, ఈ కమర్షియల్ అనేది ఒక రకమైనటువంటి రియల్ ఎస్టేట్. అసలు రెసిడెన్షియల్ గూడా మీరు డబ్బుతోటి కూడుకొని ఉంది కదా అని అనొచ్చు. ఎందుకనంటే హౌస్ రెంటల్‌కి ఇస్తే మనకి రెంట్స్ అనేది వస్తుందని అనొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే గనక సింగిల్ బెడ్‌రూమ్, డబుల్ బెడ్‌రూమ్, త్రిబుల్ బెడ్‌రూమ్, 4 బెడ్‌రూమ్స్ ఏదైనా సరేనండి. ఏదైనా సరే హౌస్ రెంట్‌కి ఇస్తే దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఓకే. కానీ కమర్షియల్ అలా గాదు. ఒక చిన్న రూమ్ స్పేస్‌లో గూడా క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్నోవర్ చేసేటటువంటి ఎక్విప్‌మెంట్స్ గానివ్వండి, బిజినెస్ గానివ్వండి ఏదైనా గూడా పెట్టొచ్చు. సో, అందుకనే కమర్షియల్‌కి అండ్ రెసిడెన్షియల్‌కి డిఫరెన్స్ అనేదుంది. ఇకపోతే థర్డ్ వన్ ఇండస్ట్రియల్. ఒక మనిషి తన యొక్క పని సులువుగా అయిపోవడానికి తను తయారు చేసుకున్నటువంటి వస్తువుల్నే తయారు చేసేటటువంటి ఇండస్ట్రీస్‌ని మనం అందరం గూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ అని అంటాము. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఉంటాయి. అంటే మనిషికి ఏదైనా అవసరం ఉన్నటువంటి వస్తువులన్నీ గూడా తయారవుతూ ఉంటాయి. ఓకే. సో, ఇది ఒక సెపరేట్ సెక్టర్ అయినటువంటి రియల్ ఎస్టేట్. ఇకపోతే ఫోర్త్ వన్ ల్యాండ్. ల్యాండ్ అనంటే ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఎలా ఉందో అలాగే ఉంటే గనక దాన్ని ల్యాండ్ అని అంటాం. దానిపైన మనిషి ఏదైనా మార్పులు, చేర్పులు చేస్తున్నాడంటే దాన్ని రియల్ ఎస్టేట్ అని అంటాం. ఓకే. సో, ఫోర్త్ వన్ ల్యాండ్. ఎలా ఉన్నటువంటి భూమి అలాగేనే మనము ఒక ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంటే లైక్ ఎకర్స్‌లలో గానివ్వండి ఏదైనా గూడా ట్రాన్సాక్షన్ జరిగితే ఇది ల్యాండ్ అన్నమాట. ఇది ఒక రకమైనటువంటి రియల్ ఎస్టేట్. దేనికైనా సరే బేసిక్ ల్యాండే. మీరు రెసిడెన్షియల్ తీసుకున్నా, కమర్షియల్ తీసుకున్నా, ఇండస్ట్రియల్ తీసుకున్నా ఏదైనా సరే బేసిక్ మళ్ళీ ల్యాండ్ నుంచే మొదలవుతుంది. ఓకే. సో, అందుకని మనం కొంచెం ల్యాండ్ గురించి ఇంకా కొంచెం డెప్త్‌గా తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే 9 టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అంటే సిటీస్ గానివ్వండి, విలేజెస్, టౌన్స్ ఇవన్నీ ఒక రకమైనటువంటి ల్యాండ్స్.
అగ్రికల్చర్ అంటే వ్యవసాయంకి సంబంధించినటువంటి ఒక రకమైన ల్యాండ్స్. రేంజ్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, వాటర్ ఏరియాస్ అంటే ఫారెస్ట్ ల్యాండ్స్, ఈ రేంజ్ ల్యాండ్స్ అంటే మన బర్రెలు గానివ్వండి, మన మేకలు గానివ్వండి, లేదంటే కౌస్, ఇప్పుడు మనకు ఆవులు, ఇవన్నీ గూడా విలేజెస్ నుంచి మేత వేయడానికి ఒక సర్టెన్ ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటాయి. ఓకే. ఇవి ఒక రకమైన ల్యాండ్స్. ఒక చిన్న చిన్న సరస్సు గానివ్వండి, లేదంటే చెరువు గానివ్వండి, పాండ్స్ అని అంటాం మనము. ఓకే. లేదంటే లేక్స్ అని అంటాము. ఈ వాటర్ బాడీస్ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి భూమి ఒక రకమైనటువంటి భూమి అని అంటాం. వెట్ ల్యాండ్స్, బారెన్ ల్యాండ్స్ అంటే బంజరు భూములని అంటాము. ఓకే. అండ్ తాండ్రా, పెరెనియల్ స్నో ఆర్ ఐస్, ఐస్ తోటి కప్పబడి ఉన్నటువంటి భూములుంటాయి చాలా. సో, రియల్ ఎస్టేట్ చెయ్యాలి అననంటే ఎక్కడ పడితే అక్కడ చెయ్యలేము. ఏ భూమి పైన ఆ భూమి పైన పడితే ఆ భూమి పైన మనం చేయలేము రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ చేయాలనంటే 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మనము ఖచ్చితంగా కన్సిడర్‌లోకి తీసుకోవాలి. ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే రియల్ ఎస్టేట్ జేయడానికి మనకి వర్కౌట్ అవుతుంది. సో, ఆ 5 పాయింట్స్ ఏంటిది? మొదటిది లొకేషన్. అసలు లొకేషన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. మీరనొచ్చు హిమాలయస్ గానివ్వండి, లేదంటే ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ లొకేషన్స్ చాలా బావుంటాయి గదా! అక్కడ రియల్ ఎస్టేట్ జేయొచ్చు అనంటే నో. ఫస్ట్ పాయింట్ ఒక్కటే మెయిన్ ఇంపార్టెంట్ గాదు. సెకండ్ వన్ మాస్టర్ ప్లాన్. అసలు ఈ మాస్టర్ ప్లాన్ అంటే ఏంటిది? అసలు మాస్టర్ ప్లాన్‌లో ఏమేం టాపిక్స్ మనము కన్సిడర్‌లోకి తీసుకుంటాం. థర్డ్ వన్ అథారిటేటివ్ బాడీ. అసలు ఈ అథారిటేటివ్ బాడీ అంటే ఏంటిది? అసలు ఇది ఎవరు ఫార్మ్ జేస్తారు? ఇందులో ఎవరుంటారు? ఏంటిది? ఫోర్త్ వన్ జోన్స్, సర్వే నంబర్స్ అండ్ లేఔట్స్. ఈ 3 పాయింట్స్ గూడా మనకి ఒకే కేటగిరీకి చెందినటువంటి సబ్ పాయింట్స్ ఇవి. జోన్స్, సర్వే నంబర్స్, లేఔట్స్. ఇక లాస్ట్ ఫిఫ్త్ పాయింట్ డెవలప్‌మెంట్స్. ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ డెవలప్‌మెంట్స్. ఈరోజు మనము ఈ 5 పాయింట్ల గురించి డీటెయిల్‌గా తెలుసుకోబోతున్నాం. ఎక్కడైతే ఈ 5 పాయింట్స్ ఉంటాయో అక్కడే మనము రియల్ ఎస్టేట్ చేయాలి. ఎక్కడైతే ఈ 5 పాయింట్స్ ఉండవో అక్కడ రియల్ ఎస్టేట్ అంతగా మీకు వర్కౌట్ అవ్వదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రియల్ ఎస్టేట్ అనేది మనకసలు చేయడం వీలు గాదు. ఓకే. సో, ఫస్ట్ పాయింట్ లొకేషన్‌కొస్తే గనక అట్ ప్రెజెంట్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్ మొత్తం లొకేషన్స్ అంతా గూడా మనకి రియల్ ఎస్టేట్ చేయడానికి అనుగుణంగా ఉంది. నెక్స్ట్ కమింగ్ 2030 గానివ్వండి, 40, 2050 వరకు గూడా హైదరాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ మొత్తం అంతా గూడా రియల్ ఎస్టేట్ చేయడానికి చాలా అనుగుణంగా ఉన్నటువంటి లొకేషన్. అండ్ దెన్ బెంగుళూరు అండ్ ముంబై అండ్ ఈ వరల్డ్‌లో గూడా మిగతా చాలా చోట్లలో గూడా అండ్ నేను మొన్న రీసెంట్‌గా విన్నది గుజరాత్‌లో డొలేరా గానివ్వండి, ఎక్కడైనా సరే చాలా చోట్లలో రియల్ ఎస్టేట్ అనేది రన్ అవుతుంది. బట్ నా కన్సిడర్ ప్రకారంగా హైదరాబాద్ అండ్ సరౌండింగ్ ఈస్ ద టాప్ మోస్ట్ ప్లేస్ ఫర్ నెక్స్ట్ 10-15 ఇయర్స్ ఫర్ రియల్ ఎస్టేట్. మాస్టర్ ప్లాన్ అంటే ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో చూస్తున్నారు. ఈ వీడియో చూడాలి అనేసి మీరు ఫస్ట్ మైండ్‌లో అనుకున్నారు. ఓకే. మైండ్‌లో అనుకున్న తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో, ఈవెన్ ఈ మాస్టర్ ప్లాన్ అనేది ఏంటిదనంటే గవర్నమెంట్ అనేది ఎక్కడెక్కడ పెద్ద పెద్ద రోడ్స్ రావాలి, ఎక్కడెక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ రావాలి, ఎక్కడెక్కడ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ రావాలి, ఎక్కడెక్కడ బస్ స్టాండ్‌లు రావాలి, ఎక్కడెక్కడ పార్కులు రావాలి, ఎక్కడ రెసిడెన్షియల్, ఇవన్నీ గూడా మాస్టర్ ప్లాన్స్‌లలో గవర్నమెంట్ అనేది డిజైన్ చేస్తుంది. ఓకే. సో, ఫస్ట్ గవర్నమెంట్ అనేది ఆలోచించి ఎక్కడెక్కడ ఏమేమి రావాలని మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి దాన్ని మనకి మ్యాప్ రూపంలో ఐదర్ మన గూగుల్ గానివ్వండి, లేదంటే ఆఫీషియల్ వెబ్‌సైట్స్‌లలో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ ప్లేసెస్‌లలో ఈ మాస్టర్ ప్లాన్‌కి సంబంధించిన ప్లాన్స్ మనము వర్కౌట్ చేయబోతున్నాము అని. దీన్ని మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ దీన్ని ఫాలో అవ్వకుండా మనం ఎక్కడైనా ల్యాండ్ తీసేసుకుంటే గనక మనకేమవుతుందనంటే మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అక్కడ ఒక పెద్ద రోడ్ గనుక ఏదైనా వేస్తున్నారనుకోండి ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ అథారిటేటివ్ బాడీ. అసలు ఈ అథారిటేటివ్ బాడీ అంటే ఏంటిదసలు? ఒక గ్రూప్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ బాడీ ఫార్మేషన్ చేసుకొని, ఒక ఏరియాను మొత్తాన్ని గూడా అక్కడ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్‌కి కానివ్వండి, ఏదైనా గూడా సంబంధించి ల్యాండ్‌కి సంబంధించి జోన్స్‌ని ఎలా డివైడ్ జేయాలి, సర్వే నంబర్స్‌ని ఎలా పెట్టాలి, లేఔట్స్ ఎలా గీయాలి, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, ఎక్కడెక్కడ పర్మిషన్స్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ పర్మిషన్స్ ఇవ్వద్దు, ఇవన్నీ గూడా మొత్తం టాపిక్స్ అన్నీ వీళ్ళు అథారిటేటివ్ బాడీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. వీళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అథారిటేటివ్ బాడీ ఉంటుంది. మీరిక్కడ చూడొచ్చు వీఎంఆర్‌డీఏ అంటే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ. ఇది ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉంటుంది. కర్నూల్ డెవలప్‌మెంట్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉంటుంది. చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, బెంగుళూరు మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఇవన్నీ గూడా ఆ రెస్పెక్టివ్ బాడీస్ అన్నీ గూడా ఆ ప్లేసెస్‌లలో వాళ్ళు అథారిటేటివ్ బాడీస్‌గా ఫార్మ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని వీళ్ళే ఇస్తారు. ఇక్కడ ఇంకా కొన్ని మనకున్నాయి.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, ఓకే, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఇలా డిఫరెంట్ అథారిటేటివ్ బాడీస్ అనేది మనకి ఫార్మేషన్స్ అనేది చేస్తారు. ఎందుకంటే వీళ్ళు మాత్రమే పర్మిషన్స్ ఇస్తారు. వీళ్ళు ఏమేం పర్మిషన్స్ ఇస్తారు? జోన్స్ని డిసైడ్ చేస్తారు. జోన్స్ని డిసైడ్ చేయడము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 12 రకాలైనటువంటి జోన్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్, పెరి అర్బన్, కమర్షియల్, మ్యానుఫ్యాక్చరింగ్, పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్, మల్టిపల్, రిక్రియేషన్, వాటర్ బాడీస్, ఫారెస్ట్, స్పెషల్ రిజర్వేషన్, కన్జర్వేషన్, అగ్రికల్చర్ అండ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఈ 12 రకాలైనటువంటి జోన్స్ అంటే ఏంటిది అసలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంట్లో ఉన్నారు. కిచెన్, హాల్, ఓకే, బెడ్రూమ్, వాష్రూమ్, బాల్కనీ, కింద పార్కింగ్ ఏరియా, ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నారా లేదా? కిచెన్ ఫర్ ఏదైనా వంట కానివ్వండి, ఏదైనా చేయడానికి పర్పస్ఫుల్గా దానికి కిచెన్ అని పెట్టుకున్నారు. హాల్ మనం రిలాక్స్గా కూర్చోడానికి, మన గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా కూర్చోడానికి, మనం ఏదైనా టీవీ కానివ్వండి ఏదైనా చూడడానికి, అవన్నీ కూడా హాల్. బెడ్రూమ్ పడుకోవడానికి, వాష్రూమ్ మనకి రెస్ట్ రూమ్ యూజ్ చేయాలన్నా ఏదైనా కూడా వాష్రూమ్, బాల్కనీ ఏదైనా టైం స్పెండ్ చేయడానికి, కింద పార్క్ ఏరియా, కార్ పార్కింగ్ కానివ్వండి, బైక్స్ అనేది కింద పార్క్ చేసి ఇలా డిఫరెన్షియేట్ చేసుకున్నాం. అంతేగాని నేను కింద కార్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళి వంట అక్కడ చేస్తాను అని అంటే కుదరదు. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ సరౌండింగ్ అంతా మనకి సపోర్టివ్నెస్ ఉండదు. ఓకే, సో ఇలా జోన్స్ అనేది ఏంటిదంటే ల్యాండ్స్లలో కూడా ఎక్కడ రెసిడెన్షియల్, ఎక్కడ ఇల్లులు కట్టాలి, ఎక్కడ కమర్షియల్ ఉండాలి, ఎక్కడ రోడ్స్ ఉండాలి, ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అని జోన్స్గా డివైడ్ చేస్తారు అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్జర్వేషన్ జోనో, స్పెషల్ రిజర్వేషన్ జోనో, లేకపోతే ఫారెస్ట్ ఏరియానో ఉంది. మీరు ల్యాండ్ తీసుకున్నారు, అక్కడ ఇల్లు కట్టుకున్నారు, కరెంట్, ఎలక్ట్రిసిటీ కావాలనేసి అక్కడ సరౌండింగ్స్లో దూరంలో ఎక్కడో ఉన్నటువంటి మన ఆఫీసో దేనికో వెళ్ళారు. ఓకే, మున్సిపాలిటీకో ఆఫీస్కి దేనికో వెళ్ళారు. అక్కడికి వెళ్ళి నాకు కరెంట్ కావాలండి సంథింగ్ అనే ఏదో అప్లికేషన్ ఏదో పెట్టారు. ఓకే, వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకనంటే వాళ్ళు డిసైడ్ చేసింది ఈ ఏరియాలో మాత్రమే మనకి రెసిడెన్షియల్ అనేది ఉండాలి. ఏదైనా ఎలక్ట్రిసిటీ కావాలన్నా, వాటర్ కనెక్షన్ కావాలన్నా, డ్రైనేజ్ కనెక్షన్ కావాలన్నా ఇక్కడ మాత్రమే ఇస్తారు. ఓకే, సో అలా ఈ జోన్స్ అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్వే నంబర్స్. సర్వే నంబర్స్ ఏంటిదని అంటే ల్యాండ్స్ని డివైడ్ చేయడానికి సర్వే నంబర్స్ చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 acres ల్యాండ్ ఉంది. ఓకే, పక్కన మా బ్రదర్కి ఒక 20 acres ల్యాండ్ ఉంది, మా సిస్టర్కి 5 acres ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అని అంటే నా ల్యాండ్ 10 acresకి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ 1 to 20 సర్వే నంబర్స్ ఇస్తుంది. పక్కన ఉన్నటువంటి మా బ్రదర్ దానికి 21 నుంచి 30 40 సర్వే నంబర్స్ ఇస్తుంది. మా సిస్టర్ దానికి 40 నుంచి 45 50 ఇస్తుంది. సో ఈ యూనిక్ సర్వే నంబర్స్ని బట్టి ఎవరి ల్యాండ్ ఏంటిది అనేది చెప్పొచ్చు. 1 నంబర్ నుంచి 20 నంబర్ వరకు సర్వే నంబర్స్లో ఉన్నటువంటి ల్యాండ్ నాది, 21 నుంచి 40 వరకు ఉన్నది మా బ్రదర్ది, 41 నుంచి 45 వరకు ఉన్నది మా సిస్టర్ది అని డిఫరెన్షియేట్ చేయడం కోసమే ఈ సర్వే నంబర్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఇకపోతే లేఅవుట్. నా 10 ఎకరాల భూమిని నేను రెసిడెన్షియల్ జోన్లో ఉంది కాబట్టి నేను లేఅవుట్స్గా డిజైన్ చేసి దాన్ని లేఅవుట్స్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్కి రెసిడెన్షియల్ పర్పస్కి నేను దాన్ని డెవలప్ చేయాలి అనేసి నేను డిసైడ్ అయ్యాను. సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏదైతే అథారిటేటివ్ బాడీ ఉందో, డిటీసీపీ ఉందో, హెచ్ఎండిఏ ఉందా, లేకపోతే వైటీడీఏ ఉందా, వెళ్ళాను, కనుక్కున్నాను, వాళ్ళకి అప్లికేషన్ పెట్టాను, నా ల్యాండ్ని లేఅవుట్ చేయాలనుకుంటున్నానని. వాళ్ళు నాలా కన్వర్షన్ అంటే నాన్ అగ్రికల్చర్ భూమి కింద దానికి కన్వర్షన్ చేసేసి నా ల్యాండ్ ఏదైతే ఉందో దానికి ఒక లేఅవుట్ డిజైన్ వాళ్ళు చేస్తారు. ఓకే, మనీష్ ఈ నీ 10 ఎకరాలలో భూమిలో ఈ లెఫ్ట్ సైడ్లో నువ్వు ఒక పార్క్ ఏరియాని ఇవ్వాలి, రైట్ సైడ్లో నువ్వు ఇక్కడ వాటర్ ట్యాంక్ని ఇవ్వాలి, ఇక్కడ రోడ్స్ని ఇలా డిజైన్ చేయాలి, డ్రైనేజ్ సిస్టమ్స్ ఇలా పెట్టాలి, రోడ్స్ ఇలా ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఇలా ఇవ్వాలి, చుట్టూ కాంపౌండ్ వాల్, ఇలా మనకి గేటెడ్ కమ్యూనిటీ, ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి వాళ్ళు ఒక లేఅవుట్ డిజైన్ చేసి ఇచ్చి నా 10 acres భూమిలో 10% ఆఫ్ భూమి వాళ్ళు మార్టిగేజ్ చేసి పట్టుకొని మనీష్ ఒకవేళ నువ్వు డెవలప్మెంట్ చేసి ఇవ్వకపోతే నీ ల్యాండ్ని మేము అమ్మేసి దాని నుంచి వచ్చిన డబ్బులతోటి మేము డెవలప్మెంట్ చేసి ఇస్తాము అనేసి మార్టిగేజ్ చేసి పెట్టుకుంటుంది. దీనికి రిప్రజెంటేటివ్గా ఒక ఎల్పి నంబర్, లేఅవుట్ పర్మిషన్ నంబర్ అనేది కూడా మనకు ఒక ఎల్పి నంబర్ అనేది మనకు డిసైడ్ చేసి ఇస్తుంది. ఈవెన్ రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సిస్టమ్, ఇప్పుడు మనకు ఏదైతే ఉందో ఈ సిస్టమ్, ఇది వీళ్ళు కూడా ఒక పర్మిషన్ అనేది వీళ్ళు ఇస్తారు. ఓకే, వీళ్ళు కూడా ఒక నంబర్ పెట్టి, ఒక నంబర్ అంటే లైక్ రేరా నంబర్ ఇచ్చేసి మనకి వీళ్ళు కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. నీ 10 ఎకరాల భూమిని కరెక్ట్గా నువ్వు డెవలప్మెంట్ చేసిస్తున్నావా లేదా, అసలు ఎలా ఉంది ఏంటిది అనేది మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా నా 10 acres భూమిలో నాకు వాళ్ళు గీసి ఇచ్చినటువంటి లేఅవుట్స్లో
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాటింగ్స్ అనేది వస్తుంది. ఒకటి మెయిన్ రోడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫేసింగ్, అంటే ఏ ఫేసింగ్ తోటైనా సరే మెయిన్ రోడ్కి సంబంధించినటువంటి బిట్స్, నార్త్ ఈస్ట్, ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ అనేది నాకు డిసైడ్ చేస్తుంది. ఓకే, అసలు ఏంటిది ఈ ప్లాట్స్ అని అంటే కనుక, నార్త్ సైడ్ బిట్ అని అంటే మనకి నార్త్ సైడ్ రోడ్ ఉంటే మనకి నార్త్ సైడ్ బిట్ అని అంటారు. నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ రెండు సైడ్ల మనకి రోడ్ ఉంటే కనుక నార్త్ ఈస్ట్ అని అంటాం. మన ల్యాండ్కి ఎటువైపు అయితే రోడ్ ఉంటుందో ఆ ఫేసింగ్ బిట్ అని అంటాం. వెస్ట్ సైడ్ ఫేసింగ్ ఉంటే వెస్ట్ సైడ్ బిట్ అని అంటాం. ఈ పిక్చర్లో మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఈ పాయింట్స్ ఏవైతే ఒక ల్యాండ్లో ఒక పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పైన మీరు అబ్జర్వ్ చేయండి. నార్త్ డైరెక్షన్, ఈస్ట్ డైరెక్షన్, సౌత్ అండ్ వెస్ట్ 4 డైరెక్షన్స్ ఉన్నాయి. ఈ భూమికి మన ల్యాండ్కి ఈ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పాయింట్స్ పాజిటివ్ ఎనర్జీస్ని తీసుకొచ్చే పాయింట్స్ అంటారు వీటిని. మీరు అబ్జర్వ్ చేయండి, జనరల్గా ఎప్పుడైనా సరే మీరు ఇంటికి ఎంట్రన్స్ కానివ్వండి ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా ఈ పాయింట్స్లలోనే ఉంటాయి ప్రతి ఇంటికి కూడా. ఇవి పాజిటివ్ ఎనర్జీస్ని లాగే సైడ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక వెళ్తే మెజర్మెంట్స్ ఆఫ్ ల్యాండ్. తెలంగాణ స్టేట్లో మనకి మెజర్మెంట్స్ ఆఫ్ ల్యాండ్ ఎలా చూస్తారనంటే 1 ఎకర్కి 40 గుంటాస్ అని అంటారు, లేదంటే 4840 స్క్వేర్ యార్డ్స్ అని అంటారు. అసలు ఒక గుంట అంటే ఏంటిది అని అంటే 121 స్క్వేర్ యార్డ్. ఇది తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి టర్మినాలజీ. అసలు ఒక స్క్వేర్ యార్డ్ అంటే ఎంత అంటే 9 స్క్వేర్ ఫుట్. 9 స్క్వేర్ ఫుట్ ఒక స్క్వేర్ యార్డ్ అయితే అటువంటి ఒక స్క్వేర్ యార్డ్ 121 స్క్వేర్ యార్డ్స్ ఉంటే ఒక గుంట భూమి అంటారు. అటువంటి గుంట భూమిలో ఒక 40 గుంటాస్ ఉంటే ఒక 1 ఎకర్ ల్యాండ్ అని అంటారు. సో 4840 స్క్వేర్ యార్డ్స్ అయినా లేకపోతే 40 గుంటాస్ అయినా కూడా ఒక 1 ఎకర్ భూమి అనేది మనకి మెజర్మెంట్స్. ఇకపోతే కింద డైమెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లాట్ 200 స్క్వేర్ యార్డ్స్ బిట్ ఉంది. 1 ఎకర్ భూమిలో 4840 స్క్వేర్ యార్డ్స్ ఉంటే లేఅవుట్ డెవలప్మెంట్ చేసేటప్పటికి నాకు ఆల్మోస్ట్ ఒక 2650 2700 2800 లేదంటే హైయెస్ట్ 3000 స్క్వేర్ యార్డ్స్ వరకు నాకు స్క్వేరింగ్ ప్లాటింగ్ ఏరియా అనేది వస్తుంది. రిమైనింగ్ అంతా రోడ్స్, ఎమ్యూనిటీస్ వాటికి వెళ్ళిపోతుంది. సో అందులో ఒక 200 స్క్వేర్ యార్డ్స్ బిట్ ఉంటే గనక దాని డైమెన్షన్స్ ఏంటిది, అసలు అది లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది అనేసి కనుక అనుకుంటే కనుక మీరు ఈ షీట్లో చూడొచ్చు. ఈ ప్లాట్లో ఇచ్చినటువంటిది లెంత్ 45 ఫీట్ ఉంది, విడ్త్ 40 ఉంది. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే ఒక భూమి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉందనేది ఎలా డిసైడ్ చేస్తామనంటే లెంత్ ఇంటూ విడ్త్ డివైడెడ్ బై 9 చేస్తాం. ఇక్కడ లెంత్ 45 ఉంది, విడ్త్ 40 ఉంది. 45 ఇంటూ 40 అంటే 1800 స్క్వేర్ ఫుట్ వచ్చింది. 9 స్క్వేర్ ఫుట్ ఒక స్క్వేర్ యార్డ్ అయితే 1800 స్క్వేర్ ఫుట్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అని అంటే 1800 స్క్వేర్ ఫీట్ డివైడెడ్ బై 9 చేసుకుంటే కనుక 200 స్క్వేర్ యార్డ్స్. సో ఒక భూమి అనేది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది అనేసి మనం చూసుకోవాలనంటే దాన్ని లెంత్ అండ్ విడ్త్ ఎంత ఉందో చూసుకొని ఆ రెండు మల్టిప్లికేషన్ చేసి డివైడెడ్ బై 9 చేస్తే స్క్వేర్ యార్డ్స్లోకి వస్తుంది. ఇది బేసిక్ థింగ్. ఇకపోతే షేప్స్. నా లైఫ్లో నేను ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్లో నేను చూసింది ఐదర్ రెక్టాంగిల్ లేదంటే స్క్వేర్. 95% అబోవ్ అంతా కూడా రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. ఓన్లీ 5% మాత్రమే సర్కిల్, రాంబస్, పారలోగ్రామ్ ఇలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, కానీ 95% అబోవ్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. ఓకే, సో ఈ రోజు మనం ఏమేమి నేర్చుకున్నాము అని అంటే, సో ఫస్ట్ ఫోకస్గా ఉంటే కనుక మనకి సబ్జెక్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్. ఓకే, ఆల్వేస్ చెక్ పాపులేషన్ గ్రోత్. worldometers.info పాపులేషన్ గ్రోత్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ల్యాండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి. ఓకే, అండ్ 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, లొకేషన్, ఓకే, మాస్టర్ ప్లాన్, అథారిటేటివ్ బాడీస్, జోన్స్, సర్వే నంబర్స్, లేఅవుట్స్. ఇకపోతే 5th వన్ డెవలప్మెంట్స్. ఈ 5th పాయింట్ డెవలప్మెంట్స్ అనేది చాలా క్రుషియల్ పాయింట్. అసలు ఇంటర్నల్ డెవలప్మెంట్స్, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ ఎలా అసలు మనం ప్రజెంటేషన్ చేయాలి అనేది ఒక వీడియోలో మేము చేసాము. ఐదర్ 6th వీడియో ఆర్ 7th వీడియో ఉంటుంది ఇదే సిరీస్లో. మీరు ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఐదర్ 6th or 7th వీడియోలో మనకి డెవలప్మెంట్స్ అనే వీడియోస్ వస్తాయి. అక్కడ మనం వీడియోస్ అంటే మనం డెవలప్మెంట్స్ ఎలా మనం ప్రజెంటేషన్ చేయాలి అనేది క్లియర్ కట్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.